మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ధాన్యం తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి కేటాయించిన హమాలీలను సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి తన స్వార్థంతో బండపోసాన్పల్లికి తీసుకెళ్లారని ఆరోపించారు. చైర్మన్ నిర్లక్ష్యం వల్ల ధాన్యం తూకం వేయకపోవడంతో 2 సార్లు వర్షానికి తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ధర్నాకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ 100 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుకి ఇరువైపులా బస్సులు, లారీలు, ఇతర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. రైతుల పక్షాన మార్చి 30న కోతలు స్టార్ట్ చేసిన ఉప్పులింగాపూర్ గ్రామంలో మార్చి 30 నుంచి ఈరోజు ఏప్రిల్ 30 వరకు కూడా ఏ అధికారి కానీ ఏ చైర్మన్ కానీ ఎవరు కూడా ఇప్పటికి కూడా వచ్చి కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తాము రైతులు ఎట్లున్నారు అనేది కూడా తెలియదు. ఇప్పటికీ మేము నెల రోజుల నుంచి టాపాలు తెచ్చుకొని టాపాలు కుప్పల మీద చినిగిపోయినాయి, మళ్ళీ కొత్త టాపాలు తెచ్చుకున్నాము. కనీసం కొంతమంది పేద రైతులు మన దళారులకు సేట్ల దగ్గరికి పోయి 1800 కాడికి క్వింటాల్ కాడికి అమ్ముకున్న సగం మంది అమ్ముకుంటున్నారు. ఇప్పటికి కూడా కనీసం గవర్నమెంట్ కానీ ఏ నాయకుడు కానీ వచ్చి మరి ఎప్పుడు కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తామనేది ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. ఈరోజు నెల రోజుల నుంచి మేము ఓపిక పట్టి ఈరోజు మేము రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. కావున ఈరోజు ఆరంభము ఈరోజు పెట్టకుండా కానీ డైలీ ఈ నుంచి మేము కాంట పెట్టేదాకా కూడా ఈ రోడ్డు మీద బైఠాయిస్తాము. వెంటనే అధికారులు కానీ చైర్మన్ కానీ పలకం అని ఎవరు కానీ అందరూ కూడా వెంటనే వచ్చి ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఒడ్లు కొనుగోలు చేయాలని కోరుతున్నాము. నిన్న మేము గ్రీవెన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. 400 కొనుగోలు కేంద్రాలుంటే జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలుంటే అందులో జిల్లాలో మొత్తం 107 కొనుగోలు కేంద్రాలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఈరోజు మన ఉప్పులింగాపూర్లో నడిచే కేంద్రానికి హమాలీ కార్మికులు వస్తే ఇక్కడ నుంచి బండపోసన్పల్లి తరలించడం అనేది జరిగిందని చెప్పి ఇక్కడ ఆరోపణ జరుగుతూ ఉన్నది. ధర్నాకు దిగడం అనేది రైతులు జరిగింది. తక్షణమే దీనిపైన మొత్తము అధికారుల యంత్రాంగం మొత్తం దిగి ఇక్కడ రాజకీయ యంత్రాంగం కూడా ఇక్కడ దిగి ఇక్కడ ఉన్న రైతుల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే నెల రోజులు అవుతున్నది. మొత్తం కోసి కూడా ధాన్యాన్ని కోసి ఆరబెట్టి కుప్పలు ఏర్పాటు చేసి కూడా ఇప్పటికీ నెల రోజులు అవుతున్నది. కొంతమంది కాపాలను కిరాయి తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది. ఆ కిరాయి కూడా మీద పడే పరిస్థితి కూడా ఉన్నది. ఒక్కొక్కరు రైతుల గురించి పెద్ద మనుషులు పట్టించుకోరు. ఇప్పుడు రైతులు రోడ్డు మీద కూర్చోని పెద్ద మనుషులు ఫోన్లు చేసి మీరు రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు, చైర్మన్ దగ్గర పోయి మీరు అడగరా అనే మాట కూడా ఇట్లా ఫోన్లు వస్తున్నాయి మాకు. అట్లా కాదు, మా బాధ ఏంటి వాళ్ళ పెద్ద మనుషులకి ఏమన్నా తెలుస్తుందా? మరి అట్టాతుంటారు వాళ్ళే ఫోన్లు చేసి ఇప్పటి వరకల్లా కాంట్రాక్ట్ స్టార్ట్ చేపి అద్దా పెద్ద మనుషులు. మా పరిస్థితి ఏంటి, మా రైతులు మేము మా బాధ ఏంటి మీరు అసలే పట్టించుకోరు. ఇప్పుడేమో మేము రోడ్డు మీద కూర్చొని ఫోన్ చేస్తారు, ఫోన్లు చేసి అడుగుతారు. అడుగుడు కాదు, అదే మరి అదే లీడర్లకు ఫోన్ చేసి చైర్మన్ ఫోన్ చేసి చైర్మన్ తో మాట్లాడి ఉప్పులింగాపూర్లో కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలి, రైతులకు ఇబ్బంది అవుతుంది, కానిపోతున్నాయి ఓట్లు మొలకలు వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు, ఉప్పులింగాపూర్లో కాంట్రాక్ట్ స్టార్ట్ చేస్తలేరని వీళ్ళు పెద్ద మనుషులు కానీ ఫోన్లు చేసి అడగాలి. రైతుల గురించి పట్టించుకోరు.